ఎంతటి కరువు వచ్చినా నీళ్లు ఉంటాయని చెప్పి చెబితే ఆ రోజు మరి పెద్దలు ఇంజనీర్ల సూచన, జియాలజిస్టుల సూచన, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనతోని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇక్కడ భూమి పూజ చేసుకొని మేడిగడ్డ ఈ కన్నెపల్లి పంప్ హౌస్తో, లక్ష్మీ పంప్ హౌస్తో మేడిగడ్డ దగ్గర మనం బరాజ్ కట్టుకున్నాం. ఈ నీళ్లను ఎత్తిపోసే ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టినాం. మహారాష్ట్రకు పోయి స్వయంగా ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారు స్వయంగా కష్టపడి ఆ ప్రభుత్వంతో ఒక అంగీకారం కుదుర్చుకొని మరి ఎంత వేగంగా కట్టినారు ఈ ప్రాజెక్ట్ అంటే మీకు చేసే ఐడియా కోసం చెప్తున్నా. ఎవరినో కించపరచాలనో ఎవరినో విమర్శ చేయాలనో కాదు. మన పక్కన ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను పుట్టక ముందు నుంచి, అంటే నాకు ఇంకా ఈ నెలల 50 ఏళ్ళు వస్తున్నాయి, నేను పుట్టక ముందు నుంచి వింటున్నాం పోలవరం ప్రాజెక్ట్ అని. అంతకుముందు సినిమాలలో కూడా ఉంటుండే, నేను 50 ఏళ్ళు 60 ఏళ్ళ కిందటి సినిమాలలో కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. పోలవరం ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు, కిందికి నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు, గోదావరికి అడ్డం కట్టి కిందికి డెల్టాకు నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు. దశాబ్దాలుగా వింటున్నా పోలవరం కాలే, ఇంకా కూడా కాలే. 28లో అవుతుంది అంటున్నారు, అవుతుంది కావచ్చు 5-6 దశాబ్దాల తర్వాత. 5-6 దశాబ్దాల నుంచి వింటున్నాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004-05లో పునాది రాయబడ్డది పోలవరానికి. 25, 21, 22 సంవత్సరాలు అనేటుంది ఇప్పటికి, ఇంకా పూర్తి కాలే. కానీ కేసీఆర్ గారి నాయకత్వ పటిమ, తెలంగాణకు మీద వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ కేసీఆర్ గారికి ఏంది అంటే కాలంతోని పోటీ పడుతూ 80 మీటర్ల నుంచి 620 మీటర్లకు నీళ్ళు ఎత్తిపోసే ప్రాజెక్ట్, గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు ఇది. బాహుబలి మోటార్లు పెట్టి అద్భుతాలు చేసే ప్రాజెక్టుకు ఎక్కడ బెస్ట్ పాయింటో దేవులాడి, తుమ్మిడిఎట్టి కింద ప్రాణహిత గోదావరి కలిసినాక ఎండల్లో కూడా నీళ్లు దొరికే ప్రాంతమైంది, కరువుల నీళ్లు దొరికే ప్రాంతమైందని దేవులాడి పట్టుకొని ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ ఈ ప్రాజెక్టుకు పునాది రాయేసిండు కేసీఆర్. ఇలా కొంతమంది మూర్ఖులు, నేను ఇక అంటే బాధపడతారేమో కానీ వాళ్ళు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తూ ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు 4 ఏళ్ల లోపలనే పూర్తి చేసిండ్రు. ఇవాళ అంత పెద్ద ప్రాజెక్టులో చిన్న చిత్కా ప్రాజెక్టు కాదు. ఒక కాళేశ్వరం అంటే మీకు చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, ఒక రిజర్వాయర్ కాదు, ఒక పంప్ హౌస్ కాదు, ఒక సబ్స్టేషన్ కాదు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే ఒక అన్నారం కాదు, కాళేశ్వరం అంటే ఒక సుందిల్ల కాదు. ఇక్కడ ఒక బ్యారేజ్ ఇక్కడ ఉంది, కానీ కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, 15 రిజర్వాయర్లు. ఏంటి ఉన్నాయల్లా? మా మిడ్ మానేరు, రాజరాజేశ్వర సాగరు, మలకపేట, లోవర్ మానేరు, అటు పైన రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, అట్లాగే కొండపోచమ్మ సాగరు, గంధమల్ల, ఇట్లా 1-2 కాదు, బస్వాపూరు, ఇట్లా 15 రిజర్వాయర్లు ఉన్నాయి. 21 పంప్ హౌజులు ఉన్నాయి కాళేశ్వరంలో. అట్లాగే ఇప్పుడు సరస్వతి పంప్ హౌస్ లాగా, లక్ష్మీ పంప్ హౌస్ లాగా, పార్వతి పంప్ హౌస్ లాగా, ఇప్పుడు మనం ఎక్కడైతే కన్నపల్లిలో ఉన్నామో అది లక్ష్మీ పంప్ హౌస్. ఇట్లా 21 పంప్ హౌజులు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, అట్లాగే 1531 కిలోమీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, మొత్తం కలిపి 141 టీఎంసీల సామర్థ్యం, ఏది స్టోరేజ్ కెపాసిటీ. మీకు ఒక చిన్న ఐడియా చెప్తాను, నేను ఒక చిన్న మాట చెప్తా. తుమ్మిడిఎట్టి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ అని పెట్టినప్పుడు, తుమ్మిడిఎట్టి దగ్గర సోర్స్ పెట్టినప్పుడు మొత్తం స్టోరేజ్ నిల్వ సామర్థ్యం ఎంత అయ్యా ప్రాజెక్టు అంటే 16 టీఎంసీలు మాత్రమే. దాన్ని 142 టీఎంసీలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. మల్లన్న సాగర్ భారతదేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ రిజర్వాయర్, 50 టీఎంసీ కెపాసిటీతో కట్టిన రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఇట్లాంటి ఎన్నో అద్భుతాల సమాహారమే కాళేశ్వరం. అందులో ఒక్క బ్యారేజ్లో 370 పైచిలకు పిల్లర్లుండే 3 బ్యారేజీలు కలిపితే ఒక్క బ్యారేజీలో 2 పిల్లర్ల కాడ కొంత కుంగుబాటు వచ్చింది. సరే, అందులో కూడా లంగతనం ఉందనేది మా అందరి అనుమానం. అందులో కూడా ఎలక్షన్ల ముంగటనే జరిగింది, కొంతమంది దుర్మార్గులు ఏదో చేసిండ్రు, ఎలక్షన్లు గెలిచేందుకు కేసీఆర్ను బద్నాం చేసేందుకని ఒక అనుమానం కూడా మాకున్నది. వాస్తవం ఏంది అంటే ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్, దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు, కేవలం 400 కోట్లు మాత్రమే. ఆ బ్లాక్ మొత్తం కట్టినా అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ముంగటికి వచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మాకు ప్రాజెక్ట్ నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఉన్నది, మొత్తం పైసలు మేము పెడతాం, మేము కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇప్పటికి 30 నెలలు అయిపోయాయి, 31 నెలలు అయిపోయింది.
31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళటికి కూడా ఒకటే పట్టుకున్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలా. ప్రాణహితలో స్టోరేజ్ కెపాసిటీ కేవలం 16.4 టీఎంసీలు. మరి మనకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ 141 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించే ఆయకట్టు లెక్క కలుపుకుంటే మొత్తం 40 లక్షల ఎకరాల సామర్థ్యానికి మనకు చివరి దాకా ఎక్కడి దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం, ఇంకోటి మోతే మండలాల దాకా, తుంగతుర్తి, సూర్యాపేట అక్కడి దాకా, అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్ దాకా నీళ్ళిచ్చే బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాళేశ్వరం యొక్క విశిష్టత, గొప్పతనం ఏంటంటే కాళేశ్వరం అంటే ప్రతి సందర్భంలో ప్రతిసారి మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసే అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటంటే 3 రకాల సీజన్లకు 3 రకాల పరిస్థితులకు తట్టుకొని కాల పరీక్షకు నిలబడే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఒకవేళ దేవుడు దయదలిచి వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయనుకోండి, మనం ఇక్కడ అసలు మోటార్లు చాలు చేయాల్సిన అవసరమే లేదు. ఎస్ఆర్ఎస్పి నిండితే మంచిగా బ్రహ్మాండంగా వరద కాలువ పొంగితే సీదా నీళ్లు మిడిమానేరుకు వస్తాయి. మిడిమానేరు నుంచి పైకి ఎటు కావాలంటే తీసుకొని పోవచ్చు. మిడిమానేర్ ఇస్ ద వాటర్ జంక్షన్. కిందికి లోవర్ మానేర్ డ్యామ్ తేవచ్చు, కిందికి మొత్తం ఎక్కడెక్కడ పోవాలో కింది చివరి కాలువ దాకా తీసుకొని పోవచ్చు బ్రహ్మాండంగా. అధిక వర్షపాతం పడితే వరద వస్తే వరద కాలువ ద్వారా ఫ్లడ్ ఫ్లో ద్వారా బ్రహ్మాండంగా అసలు ఇక్కడ పంప్ లాంచ్ చేయకుండా నడపొచ్చు. రెండవది, సాధారణ వర్షపాతం పడితే ఫ్లడ్ కాకుండా సాధారణ వర్షపాతం పడ్డదనుకోండి, మనకు ఎస్ఆర్ఎస్పి నుంచి కడెం మీదకి వెళ్ళి ఎల్లంపల్లికి వస్తాయి, ఎల్లంపల్లికి వెళ్ళి లిఫ్ట్ చేసుకుంటూ పోవచ్చు. అప్పుడు ఈ 3 బ్యారేజీల్లో నిల్వ ఉంచుకుంటే చాలు, పంపులు చాలు చేయాల్సిన అవసరం లేదు. అంటే అధిక వర్షపాతం పడితే ఫ్లడ్ ఫ్లోతో నీళ్లు తీసుకోవచ్చు వరద కాలువతో, ఎస్ఆర్ఎస్పి వరద కాలువతో. సాధారణ వర్షపాతం పడితే ఎస్ఆర్ఎస్పి నుంచి కడెం నుంచి ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చు. అసలు వర్షమే పడలేదనుకోండి, ఈ సంవత్సరం లాగా వర్షమే పడలే, కరువు ఉన్నది, ఎల్నినో ఉన్నది, అయినా సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం ఎక్కడ దొరుకుతాయి నీళ్లు తెలంగాణలో అంటే గోదావరి మీద ఇక్కడ. ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చున్నామో కన్నెపల్లిలో అక్కడ దొరుకుతాయి. ఇవాళ మీకు చూపెడుతందుకు వచ్చింది, మాకేమి పని లేకనో పొద్దుపోకనో కానే కాదు, ఇప్పుడేం ఎలక్షన్లు కూడా లేవు, మాకు వచ్చేదేం లేదు. రైతుల అవస్థలు చూడలేక కేసీఆర్ గారు మాకు ఆదేశం ఇచ్చిండు. అరే కింద నీళ్లున్నాయి, ఇవాళ ఈరోజు జూలై 5వ తారీఖు ఇవాళ మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో నేను చెప్తా ఉన్నా, మీరు కావాలంటే అధికారులను అడగొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు మేము అడిగినాం. ఇవాళ ఈ రోజు ఇక్కడ 98,000 క్యూసెక్కులు అంటే దగ్గర దగ్గర 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి కిందికి, సముద్రంలో వృధాగా కలుస్తా ఉన్నాయి. 1,00,000 క్యూసెక్కులు కిందికి ఉత్తగానే పోతున్నాయి. అంటే ఇక్కడ ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా, మేడిగడ్డ గ్యారేజ్ గేట్లు దించే అవసరం లేకుండా ఇక్కడ కన్నెపల్లిలో ఇప్పుడు మేము చూసినాం, ఇప్పుడు అధికారులను అడిగినాం, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గేట్లు చూసినాం. ఇప్పుడే మేము కన్నెపల్లిలోకి నీళ్లు వస్తున్నాయి బ్రహ్మాండంగా. ఆ గేట్ కాడ నీళ్ళ ఎక్కడుంది, ఏ హైట్ దాకా ఉందని చూసినాం. 97 మీటర్లకు ఇలా నీళ్లు నిండున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్లో 93.5 మీటర్ల దాకా నిండుంటే చాలు. అంటే మినిమం డ్రా డౌన్ లెవెల్ 93.5 ఉంటే చాలు. మీరు జస్ట్ ఆ గేట్లు కన్నెపల్లి పంప్ హౌస్ గేట్లు ఎత్తితే పంప్ హౌస్లోకి నీళ్లు పోతాయి, బటన్లు ఎత్తితే నీళ్లు. ఇవాళ ఫస్ట్ బెనిఫిషరీ మా కరీంనగర్. నిన్నగాక మొన్న మా గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో ఆ రైతులు, మా ఆచంపల్లి రైతులు, మా వాళ్ళు